వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ వృద్ధుల కోసం 5 లక్షల వరకు ఉచిత చికిత్స. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని సీనియర్ సిటిజన్ సంక్షేమం కోసం కొత్త మరియు వినూత్న పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఒక ప్రధాన ప్రకటనలో ఆయుష్ భారత్ పథకం కింద 70 ఏళ్ళ మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించే పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఎన్నికల ప్రధాన హామీని నెరవేర్చడం. గత లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ఈ కార్యక్రమం ప్రధాన భాగం. దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ వాగ్దానం చేయబడింది. ఇప్పుడు సెప్టెంబర్ 11న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందడంలో ఈ హామీ వాస్తవ రూపం దాల్చుతుంది. 70 ఏళ్లు పైబడి వృద్ధులు త్వరలో ఆయుష్ భారత్ పథకం కింద 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను పొందగలుగుతున్నారు. 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం. కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయం యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్ ప్రయోజనం పొందుతారని వివరించారు. సమాజంలోని అత్యంత బలహీన వర్గాల, ప్రత్యేకించి 70 ఏళ్ళ పైబడిన వారికి సమగ్ర ఆరోగ్య సంరక్షణకు విస్తరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఈ చొరవ కీలక భాగం. ప్రారంభం ప్రాజెక్ట్ వ్యయం 3,437 కోట్లకు సెట్ చేయబడింది. ప్రాజెక్ట్ ప్రారంభ దశకు 3,437 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఇది డిమాండ్ ఆధారిత ప్రాజెక్ట్ అయితే ఎక్కువ మంది వ్యక్తులు నమోదు చేసుకున్నప్పుడు మరియు డిమాండ్ పెరిగే కొద్దీ పథకం విస్తరిస్తుంది. ఆయుష్ భారత్ ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని, దేశంలోని అత్యంత పేద పౌరులకు 40% మందికి వార్షిక ఆరోగ్య కవరేజీకి 5 లక్షల వరకు అందిస్తుందని ఆయన సూచించారు. మరిన్ని కుటుంబాలకు కవరేజీని విస్తరిస్తుంది. ఈ కొత్త నిర్ణయం వల్ల గతంలో ఈ పథకం పరిధిలోని రాని 4.5 కోట్ల కుటుంబాల నుంచి 6 కోట్ల మంది లబ్ధిదారులు అదనంగా చేరనున్నారు. ఒక గరిష్ట సమూహానికి పూర్తి కవరేజ్ని నిర్ధారించడానికి వయోపరిమితిని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంలో 70 ఏళ్ళు పైబడిన సీనియర్లు సిటిజన్లు మారుతున్న కుటుంబ నిర్మాణాలకు అనుగుణంగా భారతదేశం నేడు ఎదుర్కొంటున్న ఒక క్లిష్టమైన సమస్యపై కూడా వైష్ణవ్ సూచించారు. ఉమ్మడి కుటుంబాల నుంచి అణు కుటుంబాలకు మారడం, ఎక్కువ కుటుంబాలు అనుభవంగా మారడంతో సీనియర్ సిటిజన్లకు తరచుగా తాము రక్షించుకోవడానికి మిగిలిపోతున్నారు. ఇది ఆరోగ్య సంరక్షణ అవసరాలు పరంగా సవాలుగా ఉంటుంది. కొత్త పథకం సీనియర్ సిటిజన్లకు, ముఖ్యంగా మధ్య మరియు అధిక ఆదాయ కేంద్ర కుటుంబాలకు చెందిన వారికి అదనపు రక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. పేద కుటుంబాల కోసం ఈ పథకం అదనంగా 5 లక్షల కవరేజ్ని అందిస్తుంది. ఆ కుటుంబాల్లో సీనియర్ సిటిజన్లకు మొత్తం కవరేజ్ 10 లక్షలు సమర్థవంతంగా అందిస్తుంది. ఈ టాప్ ఆఫ్ మొత్తం ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఖర్చుల గురించి చింతించకుండా వారికి అవసరమైన ఆరోగ్య సంరక్షణను పొందగలిగారని నిర్దిస్తుంది. ఒక కుటుంబంలో బహుళ సీనియర్ సిటిజన్లకు కవరేజ్. ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్న సందర్భంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తి 5 లక్షల కవరేజ్ని అందుకుంటారు. ఉదాహరణకు, ఒక కుటుంబంలో 2 సీనియర్ సిటిజన్లు ఉన్నట్లయితే వారు ఒకరికొకరు 5 లక్షలు అందుకుంటారు. మొత్తం 10 లక్షల వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ కవరేజ్ని అందుకుంటారు. సీనియర్ సిటిజన్లు సామాజిక భద్రతను మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని వైష్ణవ్ నొక్కి చెప్పారు. ప్రత్యేకించి ఎక్కువ కుటుంబాలు
న్యూక్లియర్ ఫ్యామిలీ సెటప్ల వైపు మళ్ళుతున్నాయి. ఇతర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకాల నుంచి మార్పు సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, ఈసిఐసి ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేదా ఇతర సంరక్షణ పథకాల వంటి ఇతర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి వారి ప్రస్తుత కవరేజీని కొనసాగించడానికి లేదా మారడానికి ఒక ఎంపిక ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కొత్త స్కీమ్ త్వరలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేయబడింది మరియు కొత్త ప్రయోజనాన్ని పొందడానికి సీనియర్ సిటిజన్ నమోదు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. తీర్మానం కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ తాజా చొరవ భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఒక ప్రధాన మైలురాయని సూచిస్తుంది. ఆయుష్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచిత చికిత్సతో వృద్ధ పౌరులు ఆర్థిక ఒత్తిడి లేకుండా వారికి అవసరమైన వైద్య సంరక్షణకు పొందేలా మోడీ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. ఈ పథకం అమల్లోకి వచ్చినందున లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు వారికి అవసరమైన చికిత్సను అవసరమైనప్పుడు ఖర్చు గురించి చింతించకుండా పొందగలిగే మానసిక ప్రశాంతతను అందిస్తుంది. సీనియర్ సిటిజన్ సంక్షేమాన్ని మెరుగుపరచడానికి మరియు వారికి వయసు పెరిగే కొద్దీ సామాజిక భద్రతను అందించడానికి ప్రభుత్వం కొనసాగుతున్న ప్రయత్నంలో ఇది మరో ముందడుగు.